దినోత్సవం అనేది నివారణ లేని లూపస్ అనే చర్మ వ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ఏటా మే 10వ తేదీన జరుపుకునే కార్యక్రమం. ప్రపంచ లూపస్ దినోత్సవాన్ని మొదటిసారిగా 2004లో లూపస్ కెనడా రూపొందించింది. అంతగా తెలియని ఈ వ్యాధి బాధితులు వారి కుటుంబాలపై వినాశకరమైన ప్రభావాలను చూపుతోంది. అందుకని దీని పరిశోధన కోసం నిధులను సమీకరించడానికి, మెరుగైన సేవలను రోగులకు అందించడానికి, ఎపిడెమియోలాజికల్ డేటాను పెంచడానికి, వ్యాధిపై అవగాహన కలిగించడానికి ప్రతి ఏడు మే 10న ప్రపంచ లూపస్ దినం జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. లూపస్ నివారణ లేని చర్మ వ్యాధి. దీనిని సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్ అని కూడా అంటారు. లూపస్ అనేది మన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయడం వల్ల వచ్చే జబ్బు. ఈ ఆటో ఇమ్యూన్ జబ్బు శరీరాన్ని చికాకు పెట్టేస్తుంది. ఇది దీర్ఘకాలిక అంటువ్యాధి. అలసట, నీరసం, కీళ్లలో వాపు, తరచూ తలనొప్పి ఈ లూపస్ వ్యాధి లక్షణాలు. లూపస్ వ్యాధికి కారణం వ్యాధి నిరోధక శక్తిని అందించే కణాలపై అంతర్గత దాడి. అయితే మిగతా ఆటో ఇమ్యూన్ వ్యాధులకు లూపస్కు తేడా ఉంది. మిగిలినవన్నీ ఏదో ఒక అవయవానికి పరిమితమైతే లూపస్ మాత్రం శరీరంలోని వ్యవస్థలకు విస్తరిస్తుంది. లూపస్ రోగుల్లో అత్యధిక శాతం మహిళలు ఉంటారు. ఈ వ్యాధి వంశపారంపర్యంగా రాదు, కానీ తల్లిదండ్రుల నుంచి కొన్ని జన్యుల వల్ల వస్తుంది. 17 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్న వారికి ఇది సోకే ప్రమాదం ఎక్కువ. లూపస్ ఒక చర్మ వ్యాధి. ఈ వ్యాధికి ప్రాథమిక దశలో చికిత్స అవసరం, లేదంటే శరీరంలోని అనేక అవయవాలపై ప్రభావం పడుతుంది. అందుకని ఈ వ్యాధిని గుర్తించడంలో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. శరీర రోగనిరోధక వ్యవస్థ దానిపైనే దాడి చేసే పరిస్థితిని లూపస్ అంటారు. దీన్ని ఆటో ఇమ్యూనో వ్యాధి అని కూడా అంటారు. లూపస్ వేళ్ళు, చర్మం, మూత్రపిండాలు, రక్త కణాలు, మెదడు, గుండె, ఊపిరితిత్తులు, ఇతర శరీర వ్యవస్థలో వాపును కలిగిస్తుంది. లూపస్ వ్యాధిని గుర్తించడం కష్టం. ఈ వ్యాధి అత్యంత విశిష్టమైన లక్షణం 2 బుగ్గలపై సీతాకోక చిలుక రెక్కలు విప్పినట్లు కనిపించే దద్దుర్లు. ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి ఏటా మే 10న లూపస్ వ్యాధి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1526 మొదటి పానిపట్ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్ భారతదేశపు పూర్వ రాజధానిలోకి ప్రవేశించాడు. 1857 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా కానిస్టేబుల్ తిరుగుబాటు ప్రారంభమైంది. 1857 నాటి భారతీయ తిరుగుబాటు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ఢిల్లీలో భారతీయ యోధులు తిరుగుబాటు ప్రారంభించారు. 1946 భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జవహర్లాల్ నెహ్రూ ఎన్నికయ్యారు. 2002 మాజీ యుఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ రాబర్ట్ ఫిలిప్ హన్సెన్కు మే 10న 2002న అమెరికన్ మిస్టరీ మరియు వజ్రాలను విక్రయించడానికి పెరోల్ లేకుండా జైలులో వరుసగా 15 జీవిత ఖైదు విధించబడింది. అతను 1979 నుండి 2001 వరకు సోవియట్ రష్యన్ ఇంటెలిజెన్స్ సేవల కోసం యునైటెడ్ స్టేట్స్కు వ్యతిరేకంగా గూఢచర్యం చేశాడు. 2002 ప్రముఖ ఉర్దూ కవి కైఫీ అజ్మీ మరణించారు. 2012 అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ 10 మే 2012న పాకిస్తాన్లో అన్ని మానవతా కార్యకలాపాలను నిలిపివేసింది. 4 నెలల క్రితం బలూచిస్తాన్లో అపహరణకు గురైన 60 ఏళ్ల ఐసీఆర్సీ సిబ్బంది ఖలీల్ రస్టెడెల్ హత్య ఫలితంగా ఈ సస్పెన్షన్ విధించబడింది. 2012 నైరుతి ఆసియా సిరియా రాజధాని డెమాస్కస్లో జరిగిన 2 బాంబు పేలుల్లో 55 మంది మృతి చెందగా 370 మంది గాయపడ్డారు. 2013 10 మే 2013న ఆకాశహార్మ్యం యొక్క శిఖరం యొక్క చివరి భాగం యొక్క స్థాపన. ఈ భవనం యొక్క నిర్మాణ ఎత్తు 1776 అడుగులు. ఇది ప్రపంచంలోని 4వ పొడవైన ఆకాశహర్మం. 9-11 నెలలో ఒక ఉగ్రవాద బృందం ఉత్తర ట్విన్ టవర్ను ధ్వంసం చేసిన ప్రదేశంలో ఇది నిర్మించబడింది. అందుకే దీనిని తరచుగా ఫ్రీడమ్ టవర్ అని పిలుస్తారు. ఒక ప్రపంచ వాణిజ్య కేంద్రం పశ్చిమ అర్ధగోళంలో ఎత్తైన ఆకాశహర్మం అయింది. నమితగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయమైన నటీమణి. అసలు పేరు నమితా వాంగ్వాలా. ఈమె మే 10, 1980లో గుజరాత్ రాష్ట్రం సూరత్లో జన్మించింది. 1998లో మిస్ సూరత్గా, 2001లో మిస్ ఇండియా పోటీల్లో 4వ స్థానం సంపాదించింది. జెమినీ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధా, ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఆ తర్వాత తమిళ, కన్నడ, హిందీ సినీ రంగంలోకి ప్రవేశించింది. ఈ బొద్దుగుమ్మ 2010లో వచ్చిన సింహ చిత్రంలోనూ విశేషంగా అలరించింది. నమిత 2017లో నటుడు వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరిని పెళ్లాడింది. వీరికి కవలలు జన్మించారు. ఈ విషయాన్ని 2022 ఆగస్టు 19న 2 మగ శిశువులకు జన్మనిచ్చినట్లు ఆమె ప్రకటించింది.
శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. 2012లో అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులై సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయింది. శ్రీముఖి 1992 మే 10న నిజామాబాద్లో జన్మించారు. శ్రీముఖి సినిమాలోకి ప్రవేశించక మునుపు అదుర్స్, సూపర్ సింగర్స్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది. తర్వాత 2012లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులై సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది. తర్వాత పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్కు సోదరిగా నటించింది. సునీత ఉపద్రష్ట నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడ విద్యాభ్యాసం చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. మొదట్లో ఆమెకు గులాబీ, ఎగిరే పౌరమ పేరు తెచ్చిన చిత్రాలు. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ అనేక మంది తెలుగు కథానాయకులకు గాత్రదానం చేసింది. ఈమె 8 సంవత్సరాలలో సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది. సునీత ఉపద్రష్ట నరసింహారావు, సుమతి దంపతులకు గుంటూరులో 1978 మే 10న జన్మించింది. ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ భారతీయ రాజకీయ నాయకుడు, సామాజిక కార్యకర్త, న్యాయవాది. అతను బాలాసాహెబ్ అంబేద్కర్గా సుపరిచితుడు. అతను వంచిత్ బహుజన్ అకాడీ అనే రాజకీయ పార్టీకి నాయకుడు. 3 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యాడు. అతను అంబేద్కర్ మనవడు. అకోలా నియోజకవర్గం నుండి భారతదేశంలోని 12వ, 13వ లోక్సభ సభ్యుడు. అతను భారత పార్లమెంట్ ఉభయ సభలలో కూడా పనిచేశాడు. ప్రకాష్ అంబేద్కర్ 1954 మే 10న ముంబైలో జన్మించాడు. 1994 జూలై 4న ప్రకాష్ అంబేద్కర్ బరిపా బహుజన్ మహాసంఘ్ను స్థాపించాడు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలోని ఇతర వర్గాలలో పార్టీ చీలిక సమూహంగా ఉంది. ఆయన మరణానంతరం తాతయ్య ఆదేశాల మేరకు దీనిని ఏర్పాటు చేశాడు. అకోలా మున్సిపల్ ఎన్నికలలో బరిప్పా బహుజన్ మహాసంఘ్ స్థాపించబడిన రాజకీయ పార్టీలైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, శివసేన, భారతీయ జనతా పార్టీపై విజయం సాధించాడు. సుబేదార్ మేజర్, గౌరవ కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్ పీవీసీ పదవి విరమణ చేసిన భారతీయ సైనిక అధికారి. కార్గిల్ యుద్ధ సమయంలో అతని చర్యలకు భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్రను అందుకున్నారు. అతను 19 సంవత్సరాల వయసులో పరమవీర చక్రాన్ని అందుకున్న అతి పిన్న వయస్కుడు సుబేదార్. సుబేదార్ మేజర్ యాదవ్ మే 10న 1980న ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలోని ఔరంగాబాద్ అహిర్లో యాదవ్ కుటుంబంలో జన్మించాడు. 2021 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యాదవ్కు భారత రాష్ట్రపతి గౌరవ కెప్టెన్ హోదాను ప్రదానం చేశారు. లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ సిరోహి మిలిటరీ సెక్రటరీ మరియు కల్నల్ ఆఫ్ గ్రెనేడియర్ ర్యాంక్ బ్యాడ్జ్లను అందించారు. అతను 31 డిసెంబర్ 2021న గౌరవ కెప్టెన్ ర్యాంక్లో సాంప్రదాయ సెండ్ ఆఫ్తో సైన్యం నుండి రిటైర్ అయ్యారు.